హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి ఫుడ్డీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు ఫిష్ ఎగ్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఈ ఫ్రై తినడం వల్ల మనకు అనేక లాభాలు ఉన్నాయి. అధిక ప్రోటీన్స్, విటమిన్ సి, విటమిన్ ఏ అధికంగా లభిస్తాయి. ఈ ఎగ్ తరచుగా తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. ఈ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఇది మనకు ఫిష్ ఎగ్ అండి. ఫిష్ ఎగ్ని ఫ్రై చేయాలంటే ఫస్ట్ శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఫిష్ ఎగ్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులోకి 1 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసుకొని స్టవ్ వెలిగించి ఈ ఎగ్ని 1 గ్లాస్ వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. మొత్తం వాటర్ ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి. చూడండి, మనకు ఎగ్ ఉడికేటప్పుడు ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవడం వల్ల మొత్తం ఎగ్ లోపల కూడా ఉడికిపోతుంది. ఈ విధంగా మొత్తం ఎగ్ పొడి పొడిగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత కడాయి తీసుకొని కడాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ జీలకర్ర, ఆవాలు, అదేవిధంగా 4-5 పచ్చిమిర్చి, 1 మీడియం సైజు ఆనియన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులోకి 1/2 స్పూన్ పసుపు, అదేవిధంగా 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక ముందుగా ఉడికించుకున్న ఫిష్ ఎగ్ని వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకొని 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. ఇందులోకి కారం కొద్దిగా ఎక్కువనే పడుతుంది. అదేవిధంగా శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను, 1 స్పూన్ ధనియాల పౌడర్ను వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. అంతేనండి, నోటికి రుచిగా తిన్నా కొద్ది తినాలనిపించే ఫిష్ ఎగ్ ఫ్రై తయారైపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట బెల్ని యాక్టివేట్ చేయండి. గంట బెల్లుని యాక్టివేట్ చేయడం వల్ల మన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.